అందరికీ నమస్కారం అండి. కాలింగ్ బెల్ కొట్టాడు ఆనందరావు. తలుపు తీసిన కూతురి మొహంలోకి సూటిగా చూడలేక తప్పించుకుని నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అటాచ్డ్ బాత్రూంలో స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చి హాలులో టీవీ ముందర కూర్చున్నాడు. రిమోట్తో ఛానల్ మారుస్తున్నాడు కానీ దృష్టి టీవీ మీద లేదు. మంచినీళ్ళు, కాఫీ పట్టుకొచ్చి టీపాయ్ మీద పెట్టి కాఫీ తీసుకోండి అని చెప్పి వెళ్ళబోయింది సీత. సీత, వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా నన్ను తప్పుపడుతున్నావా అన్నాడు బాధగా. మిమ్మల్ని తప్పు పట్టడానికి నేనెవర్ని? మీరు ఎలా చెప్తే అలా వినే ఒక బొమ్మని మాత్రమే అంది నిర్లిప్తంగా. అలా మాట్లాడకు. ఇప్పటికే నాలో నేను కుమిలిపోతున్నాను. తప్పు నాది. ఇంకా నన్ను నీ మాటలతో బాధ పెట్టకు అన్నాడు. ఇప్పుడు ఎంత బాధపడినా ఏం ప్రయోజనం? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సింది జరిగిపోయిన తర్వాత అని లోపలికి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిన వైపు చూస్తున్న ఆనందరావుకి గతం గుర్తుకు వచ్చింది. ఆనందరావు సీతా దంపతులకు ఒక్కగానొక్క కూతురు శ్రావ్య. ఆనందరావు బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. సీత పేరుకు తగ్గట్టే సహనం, శాంతం మూర్తీభవించిన ఇల్లాలు. ఆర్థికంగా సీతకు ఏ లోటు లేదు కానీ మానసికంగా అంతా లోటే. ఆనందరావు మంచివాడే కానీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటాడు. ఆవేశం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి చిర్రుబుర్రు ఆడుతుంటాడు. తను చెప్పిందే కరెక్ట్. తనకు అన్ని విషయాలు తెలుసు. తన మాటలను అందరూ ఫాలో అవ్వాలని మనస్తత్వం. ఎవరింటికైనా తాను వెళ్ళినా, ఎవరైనా తమ ఇంటికి వచ్చినా వాళ్లతో వాదన వేసుకొని వాళ్ళు చిన్నబుచ్చుకునేలా మాట్లాడతాడు. అందుకే అతనికి స్నేహితులు తక్కువ. ఎందుకొచ్చిన గొడవ అని. అతని మాటలకు ఎవరు ఎదురు మాట్లాడరు. దాంతో తాను చాలా తెలివైన వాడిని అని అతని నమ్మకం. భార్యని తక్కువ చేసి మాట్లాడుతూ పనులలో చిన్న పొరపాటు జరిగినా ఆమెకు పని రాదు అని నిందిస్తూ అవహేళన చేస్తాడు. పెళ్ళైన కొత్తలో ఇతని వైఖరి మార్చాలని ప్రయత్నించి విఫలమైంది. తన ఇంటి గృహప్రవేశానికి ఆనందరావు తమ్ముడు వారం రోజులు సెలవు పెట్టుకొని వచ్చి చిన్న పని పెద్ద పని భేదాలు లేకుండా అంతా తనపై వేసుకొని కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించాడు. గృహప్రవేశం చేసుకొని వ్రతం చేసుకున్నారు ఆనందరావు దంపతులు నిశ్చింతగా. తమ్ముడి ఇంట్లో ఫంక్షన్ అయితే ఉదయం ఫంక్షన్ అనగా రాత్రి వెళ్ళి తమ్ముడిని మరదలని పలకరించి భోజనం చేసి ప్రయాణపు బడలిక అంటూ గదిలోకి వెళ్ళి పడుకుండిపోయాడు. బాగుండదండి అన్న భార్య మాటలకి కోపంతో ఇంత ఎత్తున లేచి, ఏం చేయాలో నాకు తెలుసు. వాడు నా తమ్ముడు. నువ్వు చెప్పనవసరం లేదు అని మొరటుగా సమాధానం చెప్పాడు. భార్య మాట వింటే ఆమెకి లోకు అవుతానని అతని భావం. బంధువులందరికీ ఇతని పద్ధతి అలవాటైన సీతకి మాత్రం భర్త పద్ధతి ఇబ్బందిగా ఉండేది. భర్త సృష్టించే ఇబ్బందికరమైన పరిస్థితులతో భర్తతో రాజీ పడిపోయింది. భర్త ఆలోచనలే తన ఆలోచనలు, అతని ఇష్టాలే తన ఇష్టాలుగా మార్చుకుంది సీత. సీత బాధంతా శ్రావ్య గురించి. భార్య కూతురు తన అదుపాజ్ఞలలో ఉండాలనుకుంటాడు. కూతురు ఇష్టాలను కోరికలను గుర్తించడు. చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంటా అన్న శ్రావ్యతో వద్దన్నాడు. సీత చెప్పబోతే సంగీతం నేర్చుకుని ఇప్పుడది కచేరీలు చెయ్యాలా? ప్రతిదానికి దాన్ని వెనకేసుకురాకు అన్నాడు కసురుతూ. ఫ్రెండ్స్ ఇళ్లకు శ్రావ్యని పంపించడు. అసలే రోజులు బాగోలేవు. ఆడపిల్లలకు రక్షణ లేదు. బయటకు వెళ్ళడం మంచిది కాదు అంటాడు. ఇంటర్లో తనకు నచ్చిన మ్యాథ్స్ గ్రూపులో జాయిన్ చేశాడు. ప్రతి పని మీద తన ముద్ర ఉండాలనుకుంటాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటన తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉండడం,
క్రమశిక్షణ పేరుతో తండ్రి పెట్టే ఆంక్షల వలన శ్రావ్య మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. దాని ఫలితంగా శ్రావ్యకి ఏ విషయంపైన ఆసక్తి ఉండటం లేదు. ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. కాలేజీలో కూడా తన పని తాను చూసుకుని, తను చదివేదో తనది అన్నట్లుగా ఉండి తన పని చూసుకొని వచ్చేస్తుంది. మూడీగా తయారయ్యింది. ఈ కాలం అమ్మాయిలా హుషారుగా ఉండదు. శ్రావ్య కాలేజీలో జాయిన్ అయిన రోజు ఆనందరావు ఏటీఎం కార్డ్ని శ్రావ్యకిచ్చి, ప్రతి నెల కొంత పాకెట్ మనీ దీంట్లో నేను డిపాజిట్ చేస్తాను, ఖర్చులకి పనికొస్తాయి. ప్రతి నెల ఖర్చులు చెప్పడమే కాకుండా ఏటీఎం బిల్స్ కూడా నాకు ఇవ్వాలి అని చెప్పాడు. కూతురికి అలా చెప్పడం వలన జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్లానింగ్ వస్తుంది అనుకున్నాడు. సైన్స్ గ్రూప్ తీసుకొని మైక్రోబయాలజీలో పీహెచ్డీ చేద్దామనుకున్న శ్రావ్యకి తనకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ చదవడం వలన కాన్సన్ట్రేషన్ తగ్గి పాస్ అయితే చాలు అన్న భావనకు వచ్చింది శ్రావ్య. పద్ధతిగా పెంచుతున్నానని అనుకుంటున్న ఆనందరావు కూతురిలో ఏర్పడుతున్న నిర్లిప్తత గమనించలేదు. తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర లేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగితే ప్రళయాన్ని సృష్టిస్తాడు. మాట్లాడాలంటే భయం. అవసరం మేరకే మాట్లాడుతుంది తండ్రితో. ఇంట్లో ఉన్నది ముగ్గురు అయినా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ముగ్గురు కలిసి మాట్లాడుకునే సందర్భాలు చాలా తక్కువ. ప్రతి చిన్న విషయానికి కోపంతో గట్టిగా అరుస్తూ ఇంటిని రణరంగంగా మార్చే తండ్రి. తండ్రి మాటకి అడ్డు చెప్పలేని అసహాయతతో ఉన్న తల్లి. వీరి మధ్యన నలిగిపోతుంది శ్రావ్య. ఒకరోజు బ్యాంకు నుండి వస్తూనే భార్యను పిలిచి, దారిలో పురుషోత్తం బాబాయ్ కనిపించాడు అన్నాడు ఉపోద్ఘాతంగా. ఎలా ఉన్నారు మీ బాబాయ్ గారు అంది సీత మంచినీళ్లు అందిస్తూ. మా బాబాయ్కి తెలిసిన సంబంధం ఉంది. అబ్బాయి తల్లిదండ్రులు ఈ ఊర్లోనే ఉంటున్నారట. వాళ్ళకి అమ్మాయి అబ్బాయి. అమ్మాయి పెళ్ళైపోయింది, బెంగుళూరులో ఉంటుందట. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి ఉద్యోగరీత్యా ఫారెన్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉందట. అబ్బాయి బుద్ధిమంతుడు, మంచివాడు, ఆస్తి బాగానే ఉందట. పొద్దుట మా బాబాయి ఇంటికి వస్తాను అన్నాడు. మేమిద్దరం వెళ్ళి వివరాలు కనుక్కొని పిల్లని చూసుకునేందుకు రమ్మని చెప్తాను అన్నాడు. మీ బాబాయ్ గారు మన వివరాలు వాళ్ళకి చెప్పారా? బాబాయి మన వివరాలు వాళ్ళకి చెప్పి మనకు సంబంధం గురించి చెబుదామని మన ఇంటికి వస్తున్నాడట. ఈలోపే నేను కనిపించడంతో నాకు చెప్పి, రేపు ఎలాగూ మీ ఇంటికి వస్తాను కదా అని వెళ్ళిపోయాడు అన్నాడు. సరే, మీ ఇష్టం. ఈ సంబంధం కుదిరితే మంచిది. కానీ శ్రావ్య పరీక్షలు అయిన తర్వాత పెళ్లి చేద్దాం. ఇంకో 4 నెలల్లో పరీక్షలు అయిపోతాయి. దానికి డిగ్రీ పూర్తవుతుంది అంది. మన ఇష్టమేముంది, వాళ్ళు ఒప్పుకోవాలిగా అన్నాడు సందేహంగా. అడిగి చూద్దాం. అడగడంలో తప్పు లేదుగా. వాళ్ళు ఒప్పుకుంటారు అని అనిపిస్తుంది అంది నమ్మకంగా. ఏ కళనున్నాడో. సరే, అలాగే అన్నాడు. తర్వాత సంఘటనలన్నీ వరుసగా జరిగిపోయాయి. పచ్చని పసిమి ఛాయతో, సన్నగా పొడవుగా, పెద్ద పెద్ద కళ్ళతో, నల్లని ఒత్తైన పెద్ద జడతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న శ్రావ్య పెళ్ళికొడుకు శ్రీరామ్కి ఎంతగానో నచ్చింది. అబ్బాయి తల్లిదండ్రులకు ఆనందరావు ఇచ్చే కట్న కానుకలు నచ్చాయి. పరీక్షల అయిన తర్వాత పెళ్లి ముహూర్తాలను నిశ్చయించుకున్నారు. శ్రావ్య పెళ్లి పట్ల ఇష్టంగానూ లేదు, అలాగని అయిష్టంగానూ లేదు. జరిగే కార్యక్రమాలు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండిపోయింది. వివాహం ఘనంగా జరిగింది. శ్రావ్యని కాపురానికి పంపి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. శ్రావ్యని పెంచడంలో తన ప్లానింగ్కి తానే మురిసిపోయాడు ఆనందరావు. శ్రావ్య కాపురానికి వెళ్ళి 3 నెలలు గడిచాయి. ఒక ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ,
పేపర్ చదువుతున్న ఆనందరావుకి ఇంటి ముందు ఆటో ఆగటం కనిపించింది. వెళ్ళి చూస్తే అల్లుడు శ్రీరామ్, శ్రావ్య గేటు తీసుకువస్తున్నారు. కబురు లేకుండా వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ఏం జరిగిందో అన్న ఆందోళన కలిగింది. ఆందోళన కప్పిపుచ్చుకుంటూ ఎదురెళ్ళి శ్రీరామ్ చేతిలో బ్యాగ్ అందుకుంటూ, సీత, అమ్మాయి అల్లుడు వచ్చారు, త్వరగా రా అన్నాడు భార్యని పిలుస్తూ. స్నానాలు టిఫిన్లు అయిన తర్వాత, అత్తయ్య, మామయ్య, శ్రావ్య గురించి మీతో మాట్లాడాలి అన్నాడు శ్రీరామ్ గంభీరంగా. చెప్పు బాబు, ఏమైనా పొరపాటుగా ప్రవర్తించిందా అన్నారు ఇద్దరు ఆతృతగా. శ్రావ్య కాదు, మీరే మామయ్య గారు అన్నాడు శ్రీరామ్ సూటిగా. నేనా అన్నాడు తెల్లబోతూ. అవును, మీరే. శ్రావ్యని ఈ కాలం అమ్మాయిలా పెంచలేదు. పాతకాలం అమ్మాయిలాగా ప్రతి పనికి నా మీద ఆధారపడుతుంది. ఏ పని మీద అవగాహన లేదు. నేను పొద్దున్నే ఆఫీసుకి వెళితే ఆఫీసు నుంచి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఈలోపు చాలా పనులు ఉంటాయి. సరుకులు, కూరలు తెచ్చుకోవడం, షాపింగ్. హైదరాబాదు లాంటి మహానగరంలో ఆటోలకి వందలకు వందలు అవుతాయి. సిటీ బస్సుల్లో వెళ్ళడం తనకు అలవాటు లేదు. స్కూటీ కొంటానంటే నాకు రాదు, నేను డ్రైవింగ్ చేయలేను, భయం అంటుంది. మా ఫ్రెండ్స్ వస్తే శ్రావ్యని వాళ్ళకి పరిచయం చేశాను. వాళ్లతో సరిగ్గా మాట్లాడలేదు. బెరుకుగా మాట్లాడేసరికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నెట్ అంటే నాకు రాదు, నాకు తెలియదు అంటుంది. బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేయమంటే తెలియదు అంటుంది. ఎవరితోనూ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతుంది. ఎప్పుడు చూసినా మూడీగా, డల్గా ఉంటుంది. ఇలా ఉంటే చాలా కష్టం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు స్థిరంగా శ్రీరామ్. ఏంటి శ్రీరామ్ అన్నాడు అదురుతున్న గుండెలతో. మా కంపెనీ వాళ్ళు ఆఫీసు వర్క్ మీద కొంతమందిని అమెరికా పంపిస్తున్నారు. ఆ టీంలో నేను ఉన్నాను. 4 నెలలు ప్రాజెక్ట్ వర్క్. ఈ 4 నెలలు శ్రావ్య ఇక్కడే ఉంటుంది. నేను తిరిగి వచ్చేసరికి తను అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. లేకపోతే అన్నీ నేర్చుకునే వరకు ఇక్కడే ఉంటుంది అన్నాడు ఖచ్చితంగా. అలా అనకు శ్రీరామ్. నేను చేసిన తప్పులకు శ్రావ్యని శిక్షించుటకు అన్నాడు గద్గస్వరంతో. ఏం జరుగుతుందో, ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఉంది సీత. మీ అమ్మాయిని నేను బాధ పెట్టలేదు అండి. అన్ని విషయాలు తెలుసుకోమంటున్నాను. నేను వెళ్ళి వస్తాను అన్నాడు బ్యాగ్ తీసుకొని. 2 రోజులు ఉండి వెళ్ళు అన్నాడు. వీలు పడదండి. నేను ఇంకా ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవాలి. ఎల్లుండి రాత్రి నా ఫ్లైట్ వస్తానండి. శ్రీరామ్ను పంపి లోపలికి వచ్చారు. మాట పలుకు లేకుండా శిలాప్రతిమల సోఫాలో కూర్చుండిపోయిన కూతురు పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేసి, ఏమైందమ్మా అని అడిగింది సీత అనునయంగా. చల్లగాలికి వర్షించిన మేఘంలా బోరున ఏడుస్తూ తల్లి ఒడిలో వాలిపోయింది. తల్లి ఒడిలో వాలి ఏడుస్తున్న కూతురుని చూస్తుంటే నోట మాట రావటం లేదు ఆనందరావుకి. అతనిలో అంతర్మదనం మొదలైంది. నానా, కంప్యూటర్ నేర్చుకుంటాను, చదువుకి సైన్స్కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. స్కూటీ కొనమని, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ చేయమని, బ్యాంకు టెస్టులు రాస్తానని, స్కూల్లో కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తానని తనని బతిమలాడి భంగపడిన కూతురు గుర్తుకు వచ్చింది. ఆనాడు నెట్టు వల్ల కలిగే దుష్ప్రభావాలు గుర్తుంచుకున్నాడు కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ గుర్తించలేదు. స్కూటర్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతాయని, అనవసరమైన భయాందోళనతో, జాగ్రత్త పేరుతో శ్రావ్య చేస్తాను అన్న ప్రతి పనికి అడ్డుపెట్టాడు. ఆడవాళ్ళకి పెద్ద చదువులు అనవసరమని ఆలోచించాడు తప్ప కాలానుగుణంగా ఈ కాలం తండ్రిలా ఆలోచించలేకపోయాడు. తాను చేసిన తప్పుకు తన కూతురు శిక్ష అనుభవిస్తుంది. అప్పటి నుండి శ్రావ్య ఎదురు పడినప్పుడల్లా నా స్థితికి నువ్వే కారణమని తనని నిలదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆనందరావుకి. భోజనం వడ్డించాను రండి అన్న భార్య పిలుపుతో ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు. భోంచేస్తూ,
ఎదురుగా కూర్చున్న శ్రావణి గమనిస్తున్నాడు. అన్నం కెలుగుతుంది తప్ప భోజనం చెయ్యటం లేదు. చూస్తున్న ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చాడు. శ్రావ్య, రేపొద్దున రెడీగా ఉండు, బ్యాంకుకు వెళుతూ నిన్ను తీసుకెళ్తా అన్నాడు భోంచేసి లేస్తూ. మర్నాడు శ్రావ్యని తనతో తీసుకెళ్ళాడు. ఊళ్ళో మంచి పేరున్న కంప్యూటర్ సెంటర్లో ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో శ్రావ్యని జాయిన్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగించటం త్వరగా నేర్పించమని చెప్పాడు. తనతో బ్యాంకుకు తీసుకెళ్ళి క్యాష్ డ్రా చేయడం, చెక్కు వేయడం మొదలైన విషయాలను వివరంగా చెప్పాడు. తన ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని శ్రావ్యకి స్కూటీ నేర్పమని అడిగారు. కారు డ్రైవింగ్ క్లాసులో కూడా జాయిన్ చేశాడు. ఇన్నాళ్లకి ఆనందరావు మామూలుగా మాట్లాడటం అద్దెకున్న వాళ్ళకి ఇదే ప్రథమం. పగలంతా క్లాసులు, డ్రైవింగ్, వీటితో సమయం తెలియట్లేదు శ్రావ్యకి. రాత్రి అయ్యేసరికి భర్తను గురించిన ఆలోచనలతో మనసు బరువెక్కుతుంది. భర్త తనను ఎంత ప్రేమగా చూసుకునేవాడో గుర్తుకు వస్తుంది. హఠాత్తుగా భర్తలో వచ్చిన మార్పు గుర్తుకు వచ్చి భర్త మెప్పు సంపాదించాలని పట్టుదలగా, శ్రద్ధగా నేర్చుకుంటుంది. 20 రోజులకు ఒకసారి శ్రీరామ్ నుండి ఫోన్ వస్తుంది. అందరి క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తాడు శ్రీరామ్. శ్రావ్యతో మాట్లాడలేదు. 4 నెలలు గిర్రున తిరిగాయి. ఒకరోజు హఠాత్తుగా వచ్చాడు శ్రీరామ్. సాదరంగా ఆహ్వానించారు ఆనందరావు, సీత. భర్తని చూసి 4 నెలలయ్యింది. భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని మనసులో ఉన్న ఏమనుకుంటాడో అన్న బెరుకుతో దూరంగా నిలబడిపోయింది శ్రావ్య. ప్రయాణం బాగా జరిగిందా? ప్రాజెక్టు పని అయ్యిందా? ఎప్పుడు వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి, నన్ను క్షమించండి మావయ్య, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అన్నాడు శ్రీరామ్ గిల్టీగా. నిన్ను క్షమించడం ఏమిటి శ్రీరామ్, నువ్వేం చేశావు అని అన్నాడు అయోమయంగా ఆనందరావు. శ్రావ్యని ఇక్కడే వదిలేసి వెళ్ళానని మీకు నాపై కోపంగా లేదా? శ్రావ్యకి కంప్యూటర్, డ్రైవింగ్ అని నేను నేర్పించగలను. నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకోగలను. కానీ శ్రావ్యకి మా నాన్న నాకు ఏమీ నేర్పించలేదు. నా భర్త ఇవన్నీ నేర్పాడు అని మీ మీద తక్కువ భాగం రాకూడదని ఇక్కడ ఉంచాను. శ్రావ్య పట్టుదలగా ఇవన్నీ నేర్చుకోవాలంటే నేను కొంచెం కఠినంగా ప్రవర్తించక తప్పదు. అందుకే అలా ప్రవర్తించాను. భార్యను అవి రాలేదని ఇవి రాలేదని వదిలేసే అంత మూర్ఖుణ్ణి కాదు. తను ఎలా ఉన్నా నాలో సగమైన శ్రావ్యని నేను మెరుగుపరుచుకున్నాను. లక్కీగా అవకాశం కలిసి వచ్చింది. శ్రావ్య నా అభిరుచికి తగ్గట్టుగా తయారయ్యిందని నేను ఈ మాటలు చెప్పటం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు. నేను ప్రాజెక్టు పని మీద ఫారెన్ వెళ్తుంటాను. అప్పుడు తన పనుల కోసం శ్రావ్య ఇంకొకరి మీద ఆధారపడక్కర్లేదు. తన పనులు తానే చేసుకుంటుంది. తన మీద తనకి నమ్మకం వస్తుంది. ఏమీ తెలీదని ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వక్కర్లేదు. అందుకే ఇదంతా చేశాను. ఎప్పటికప్పుడు శ్రావ్య సంగతులు మీ పురుషోత్తం బాబాయ్ గారి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నా. శ్రావ్య కోసం ఇంటి దగ్గర కొత్త స్కూటీ కూడా తీసుకున్నాను. శ్రావ్య ఇంటికి రావడమే లేటు. వినయం, విధేయత ఉన్న శ్రావ్య నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. ఇక ఏనాడు ఈ విధంగా తన పుట్టింటికి వచ్చే పరిస్థితి కలగదు అన్నాడు స్థిరంగా. భర్త చెప్తున్న మాటలు విన్న శ్రావ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని, వెళదాం, వస్తావా మన ఇంటికి అన్నాడు ప్రేమగా. అల్లుడి మంచితనానికి తన తప్పులను సున్నితంగా ఎత్తి చూపి తనలో మార్పు తెచ్చిన శ్రీరామ్ని చూసిన ఆనందరావు సంతోషానికి అవధులు లేవు. నాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు.
శ్రీరామ్, నీ మంచితనం ముందు నేను తల వంచుకున్నాను అన్నాడు భావోద్వేగంతో. అంత మాట అనకండి మామయ్య. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యమో మీరు అత్తయ్య గారు కూడా అంతే ముఖ్యం. ఇకపై నుండి అల్లుడునైనా కొడుకునైనా నేనే. మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాది. మీరు క్షమించాను అంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు శ్రీరామ్. మీ మామయ్య గారి తరపున నేను చెబుతున్నాను. ఆయన నిన్ను క్షమించాలంటే నువ్వు శ్రావ్య వారం రోజులు మాతో గడపాలి అంది సీత. ఇరకాటంలో పెట్టేశారు నన్ను. అయినా మా శ్రీమతిని అడగాలి. ఏమంటావ్ అన్నాడు భార్యతో శ్రీరామ్. భర్త మాటలకి సిగ్గుతో తల ఉంచుకుంది శ్రావ్య. బంగారం లాంటి అల్లుడు దొరికినందుకు మురిసిపోయారు ఆనందరావు సీత. అమావాస్య నాటి చీకటి తొలగి పున్నమి నాటి పండు వెన్నెల ప్రవేశించింది ఆ ఇంట్లో.